కంప్యూటర్ యుగంలోనూ అనాగరికత ఆటవిక న్యాయం కోరలు చేస్తోంది. తమనే ప్రశ్నిస్తారా అని కన్నెర్ర చేసిన కుల పెద్దలు పంచాయతీ పెట్టి కొన్ని కుటుంబాలను కుల బహిష్కరించారు. తాము వెలివేసిన 24 మందిని ఎటువంటి శుభ అశుభ కార్యక్రమాలకు ఆహ్వానించకూడదంటూ తీర్మానం చేశారు. బాధితులు తీవ్ర మనస్తాపంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. కమలాపూర్ మత్స్యకార సహకార సంఘంలో 2021, 22 అలాగే 2022, 23 ఆర్థిక సంవత్సరాల్లో లావాదేవీలలో అవకతవకలు జరిగాయి. వీటిని గుర్తించిన ఒక వర్గానికి చెందిన సభ్యులు పాత కార్యవర్గంలోని సభ్యులతో పాటు అధ్యక్షుణ్ణి సైతం ప్రశ్నించారు. అందరి సమక్షంలోనే వ్యవహారాన్ని తేల్చేయాలని సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిలదీశారు. గతంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కోశాధికారిగా ఉన్న వ్యక్తి బండి వర్గానికి చెందిన వ్యక్తి అవినీతికి పాల్పడితే కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ కులస్తుడైన బండి రాజు, బండి కుటుంబీకులను కుల బహిష్కరణ చేశారు. అంతేకాదు ఆ డబ్బుని కూడా తమనే చెల్లించమంటూ ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని బాధితుడు బండి రాజు మీడియా వద్ద వాపోయారు. కొండమల్లి అనే అధ్యక్షుల వారు ఉండే, కార్యదర్శి బండి కుమార్ స్వామి అనేటువంటి ఉండే, 4 వర్గాలు కలిపి వాళ్ళను అధ్యక్షుల కార్యవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత మా కుంటల ద్వారా చెరువుల ద్వారా ఆదాయం సంవత్సరానికి 1 కోటి రూపాయల దాకా వచ్చేది. వచ్చిన క్రమంలో పైసలు తేలితే మేము పైసలు కులానికి ఇవ్వమని చెప్పి అధ్యక్షులు కొండమైలిని అడిగితే కొండమైలి పైసలు ఇవ్వకుండా బండి కుమార్ స్వామి కార్యదర్శి కనుక అతని దగ్గర పైసలున్నాయి, మీరు బండి వర్గానికి చెందినవారు కనుక మీరు పైసలు కట్టేదాకా మీరు కుల బహిష్కరణ పెడతాను, మీరు పైసలు కడితేనే కులంలోకి రావాలని చెప్పి మమ్మల్ని కట్టుబెట్టి ఆయన దిగిపోయే టైంలో మేము అడిగినాము. మరి ఆ 16 లక్షల రూపాయలు ఇవి మరి మా సంగతి ఏంది, మమ్మల్ని కుల బహిష్కరణ ఎందుకు చేసిళ్ళు అని చెప్పి మేము అడిగే క్రమంలో నూతన కార్యవర్గం ఫస్ట్ అయితే ప్రమాణ స్వీకారం కానీ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేస్తామని చెప్పిళ్ళు. ఆ క్రమంలో వాళ్ళు నూతన కార్యవర్గం ఎన్నికైనాక ఈ మురళి అనేటైనా కూడా మేము పిలిచి మరి మా సంగతి ఏంది, మమ్మల్ని కుల బహిష్కరణ పెట్టిళ్ళు, మరి వాళ్ళ దగ్గర నుంచి 16 లక్షల రూపాయలు రికవరీ చేయలేదు, మరి మా సంగతి ఏందని కూడా మేము వాళ్ళని అడిగితే మీరు 16 లక్షలు మీరే కట్టాలి, వాళ్ళతో మాకు సంబంధం లేదని చెప్పి నిన్న వాళ్ళు అన్న వల్లే మాకు తీవ్ర మనస్తాపని పెళ్లిళ్ళ కాడికి కానీ, బెరంటాల కాడికి కానీ, సాగు కాడికి కానీ, బతుకు కాడికి కానీ ఎక్కడికి రాణిస్తలేరు. బహిష్కరణకు గురైన వారు గ్రామంలోనే ఉంటున్నా ఎలాంటి శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్లకుండా అవమానాలకు గురి చేస్తున్నారు. ఒకే గ్రామంలో అన్నదమ్ముల్లా పెరిగిన వారిని వెలివేసినట్లు ప్రవర్తించడంతో బాధితులు జీర్ణించుకోలేకపోయారు. కార్యదర్శి వద్దే లావాదేవీలకు సంబంధించిన డబ్బులు ఉన్నాయంటూ ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బులను బాధితులే చెల్లించాలని ఆంక్షలు విధించారు. ధైర్యం చేసి సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా ఉగాది పండుగ రోజు ఇవ్వాల్సిన వాటాలను తమకు ఇవ్వకుండా కుల బహిష్కరణ చేసి మత్స్య పారిశ్రామిక సంఘంలోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కుల పెద్దలు వెలివేయడంతో తాము సమాజంలో తలెత్తుకోలేకపోతున్నామని సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మా బండి వర్గానికి చెందిన కుమారస్వామి క్యాషియర్ గాని మా సంఘం లోపల చేయడం జరిగింది. ఆయన వాడుకున్న డబ్బులు 16,40,000 రూపాయలు వాడుకున్నాడట. ఆ పైసలు క్యాషియర్ గారు కుమారస్వామి బండి కుమారస్వామి కట్టని ఏడల మీరంతా బండి కుమారస్వామికి సంబంధించిన వారే కాబట్టి మీరు ఆ డబ్బులు కడితేనే మీరు కులంలోకి అనుమతిస్తాం, లేకపోతే మిమ్మల్ని కుల బహిష్కరణ అట్లనే ఉంటుంది అని మేము కొండమొయిలి వారు మమ్మల్ని పెట్టిపోయిన క్రమంలో ఇట్లా అయితే ఎట్లా మేము వాళ్ళు డబ్బులకు మేమెందుకు బాధ్యతరం అవుతాం, అది ఆయన తిన్నది ఎవరో ఆయనకు ఆస్తులు ఉన్నాయి, ఆయన ఏమనంటే చీటింగ్ చేసి పెట్టుకోవాలి, కానీ మేమెట్లా కడతాం, మాకు సంబంధం లేదు, అది మేము కట్టలేము, గంత డబ్బు మేమెట్లా కడతాం, అది మాకు అవసరం లేదు, మేము కట్టం. మా సంగతి ఏంటి అని అంటే మీ వర్గ పని నువ్వు బాగా మమ్మల్ని లెక్కలు అడిగినావు కదా బండిరాజు, మీ క్యాషియర్ మీ కూడా కాబట్టి నువ్వే కట్టు అని కొండమొయిలి మమ్మల్ని కుల బహిష్కరణ పెట్టి వెళ్ళిపోయాడు. మాతోటి మాట్లాడిన వాళ్లకు 50,000 జరిమానా, మాతోటి మాట్లాడంగా చూసిన వాళ్లకు 5,000 దండగా నిన్న ప్రకటించారు. నిన్నటి నుండి నేను కూరగాయల మార్కెట్ కానీ కూరగాయలకు వెళ్తూ ఉంటే నన్ను చూసి మా అందరు ఇచ్చే వాళ్ళందరూ ఇటు పక్కకు తవ్విచ్చి సైడ్కి వెళ్తున్నారు. అట్లా నాకు ఎంతో అవమానం అనిపిస్తుంది. మా ఆయన నక్సలైట్ అని కేసు పెట్టారు. వ్యవసాయం చేసుకుంటూనే బతుకుతున్నాం, మా మీద చీటింగ్ కేసు, ఇలాంటి కేసులు అలాంటి కేసులు అని ఆ మోటం కుమారస్వామి అనేట ఆయన ఎంతవరకు కరెక్టు సిఐ గారు మా మీద పెట్టడం. బహిష్కరణ చేసిరు మమ్మల్ని.
సేమ్ క్యాస్ట్ అయి ఉండి సేమ్ క్యాస్ట్లో కూడా మేము బహిష్కరణ ఇంతవరకు స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా మాకు ఇంతవరకు డిస్క్రిమినేషన్ అని కనవలేదు. ఎప్పుడో అంబేద్కర్ ఉన్నప్పుడు ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంట, మరి అది ఇప్పుడు మమ్మల్ని అంబేద్కర్ కంటే ఘోరంగా చేస్తున్నారు మమ్మల్ని. ఎట్లా అంటే మేము దగ్గరికి పోతే కూడా మీ కుల బహిష్కరణ ఉన్నది, మీరు రావద్దు నాన్న, మాకు పడుతుంది ఫైన్ అని చెప్పేస్తున్నారు. మాకు ఎట్లా అంటే మమ్మల్ని మానసికంగా గురి చేస్తున్నారు మమ్మల్ని. హన్మకొండ జిల్లా కమలాపూర్ మత్స్యకార సొసైటీలో అవకతవకలను ప్రశ్నించినందుకు 24 మంది మత్స్యకారుల కుల బహిష్కరణ ఉదంతంపై తెలంగాణ బీసీ కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కలెక్టర్ ప్రావీణ్యకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశాలు జారీ చేశారు. ముదిరాజ్ కుల సంఘంపై సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కమలాపూర్ ముదిరాజ్ కుల సంఘ పెద్దలు ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది కుల సంఘం గౌరవాన్ని మసకబార్చేలా ఉందని అన్నారు. ముదిరాజ్ సంఘం ఎప్పుడూ సమాజహితమే కోరుకుంటుందని, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే సంఘమని స్పష్టం చేశారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణ